వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ ఈస్ ప్రోటీన్ సలాడ్. ముందుగా ఆనియన్ తీసుకొని ఆనియన్స్ని స్లైసెస్లో కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్. నెక్స్ట్ క్యారెట్ని కూడా రౌండ్గా అయినా మీకు నచ్చినట్టుగా మీరు కట్ చేసుకోండి. మీరు ఎలా తినాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ కుకుంబర్, కీరాని కూడా రౌండ్గా అయినా హాఫ్ మూన్ టైప్ చిన్న చిన్న చాప్లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటో కూడా కటింగ్ చేసుకోవాలి. ఇలా అన్ని వెజ్జెస్ కట్ చేసుకోవడం వల్ల ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవి కూడా చిన్న చిన్నగా కట్ చేయాలి. ఇప్పుడు మనం సైడ్కి బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా ఎల్లో సపరేట్ చేసి ఓన్లీ వైట్ మాత్రమే కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ లాగా. అండ్ ఇంకా ఒక హోల్ ఎగ్ ఎల్లో కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని వెజ్జెస్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, ప్లేట్ చూడండి. ఎగ్స్ కూడా కట్ చేసుకున్నాం. ఇలా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసుకున్న క్యారెట్స్ కూడా వేయాలి. ఇందులోనే ఆనియన్స్, ఇంకా టమాటోస్, ఇంకా కీరా. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకున్న బాయిల్ ఎగ్స్ కూడా ఇందులో వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా ఇది కూడా వేసుకోవాలి. అండ్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. అండ్ సాల్ట్ కూడా. ఇంకా నేను ఇక్కడ పెప్పర్ పౌడర్ కూడా కొంచెం వేసుకుంటున్నాను. ధనియా, పెప్పర్, స్పైసీ కావాలంటే స్పైసీగా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ హాఫ్ స్పూన్స్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ మళ్ళీ ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొత్తిమీర కూడా మళ్ళీ వేసుకుంటున్నాను ఇక్కడ. అలానే మనం ఇప్పుడు లెమన్ని కూడా కట్ చేసి ఇందులో లెమన్ జ్యూస్ వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సలాడ్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నిటిని ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి, మంచిగా కలిసేలాగా, ఉప్పు కారాలు కలిసేలాగా మిక్స్ చేయాలి. ఈ సలాడ్ హెల్తీ అండ్ న్యూట్రిషన్ సలాడ్. ఇంకా వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది. హెల్దీ సలాడ్ ఈజ్ రెడీ. లెట్స్ ఎంజాయ్ ద ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ప్రోటీన్ సలాడ్, ఎగ్ సలాడ్. ఈ సలాడ్ చూస్తూ ఉంటేనే బాగుంది, ఇంకా తింటే ఇంకెంత బాగుంటుందో. మీరు కూడా ట్రై చేయండి. వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది. బాయ్. సబ్స్క్రైబ్